అధ్యక్షుడిగా ఉన్నాను. 2 రోజుల క్రితం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవర్తనకర్త, ఆయన ఏకలవ్యుడి మీద చేసిన అనుచితమైన వ్యాఖ్యల గురించి ఈ రోజున ఇక్కడ మేము మాట్లాడటం జరుగుతుంది. వాస్తవానికి మహాభారతంలో జరిగిన యథార్థ గాథను వక్రీకరిస్తూ ఎవరైతే ఏకలవ్యుడు ఉన్నాడో, ఏకలవ్యుడు వాస్తవానికి ఆ రోజున జరిగింది ఏంటంటే, ఒక లేడీని వన్యప్రాణిని కాపాడటానికి ఒక వేటకుక్క, అర్జునుడు వదిలిన వేటకుక్క ఆ యొక్క లేడీని వేటాడుతూ వచ్చిన నేపథ్యంలో ఏకలవ్యుడు ఆ లేడీని కాపాడటానికి శబ్దవేదిని ప్రయోగిస్తాడు. శబ్దవేది అనే అస్త్రాన్ని, దాన్ని ప్రయోగించిన తర్వాత ఇంత శబ్దవేదిని ప్రయోగించిన అంతటి విలువిద్యకారుడు ఎవరున్నారని చెప్పి అర్జునుడు వచ్చి చూస్తాడు. చూసినప్పుడు ఏకలవ్యుడు కనపడతాడు. ఏకలవ్యుడు కనపడప్పుడు నీ గురువు ఎవరిని అడిగితే ద్రోణాచార్యుడు అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు దగ్గరికి అర్జునుడు వెళ్ళి, నువ్వు నన్ను అత్యుత్తమైన విలుకాన్ని చేస్తావని చెప్పి మాట ఇచ్చావు. ఇప్పుడు చూస్తే అడవిలో ఉన్న ఒక గిరిజనుడు నాకంటే అత్యుత్తమైన అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, మీరు గురువు అంటున్నాడు, మీరు నన్ను కాకుండా నన్ను అత్యుత్తమైన విలుకాన్ని చేస్తానని చెప్పి అతనికి ఎలాగ మీరు విద్యాభ్యాసం చేశారో నాకు తెలియకుండా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏకలవ్యుడు దగ్గరికి వెళ్లి ద్రోణాచార్యుడు ఎప్పుడు ధనస్సు కూడా పట్టుకోవడం నేర్పించని ఏకలవ్యుడిని గురుదక్షిణ కోరతాడు. నువ్వు నా యొక్క బొమ్మ పెట్టుకొని నన్ను గురువు కింద కొలుస్తా, నువ్వు నా అస్త్రాలన్నీ నేర్చుకున్నావు కాబట్టి నాకు అర్జునుడికి ఇచ్చిన మాట పోతుంది, కాబట్టి నేను అవటానికి బ్రాహ్మణుడైనా నేను కక్షా కార్పణ్యం లేకుండా ఉండాల్సిన కులంలో నేను పుట్టి గురువు అనే స్థానంలో ఉన్న నేను అనుకోకుండా నేను చిన్న కక్ష పూనాను ద్రౌపదుడి మీద. ద్రౌపదుడిని తీసుకొచ్చి అర్జునుడు నాకు గురుదక్షిణ ఇవ్వటం మూలాన నేను అతనికి మాట ఇచ్చాను, నేను ఉత్తమమైన విలువిద్యుకాలను చేస్తానని, నా మాట నిలబెట్టుకోవాలంటే నీ బొటన వేలు ఇవ్వంటే అప్పుడు గురుదక్షిణ కింద ఏకలవ్యుడు అత్యంత సంస్కారంతో అతని యొక్క బొటన వేలు ఇవ్వడం జరిగింది. కానీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు జరిగిన చరిత్రని వక్రీకరిస్తూ ఆయన ఇటువంటి మహాభారతంలో చదివాడా లేకపోతే ఏ ఒక్క పుస్తకంలో చదివాడు నాకైతే తెలియదు, కానీ చరిత్రకు వక్రీకరిస్తూ ఆయనకి సంస్కారం లేదు, రేపు పొద్దున అధర్మం వైపు నిలబడతాడు, అతను విద్యకు అర్హుడు కాదు అని చెప్పి అతని యొక్క గిరిజన వేషధారణ, అతను కట్టుకున్న తోలు చర్మం, పైన పెట్టుకున్న కోడి ఈకలు, వీటి వల్ల కుక్క చూసి అతను మురిగినట్టు, దానివల్ల ఏకలవ్యుడు అస్త్రం ప్రయోగించినట్టు, ఆ యొక్క కుక్కను అలా చేశాడు కాబట్టి రేపు పొద్దున అధర్మం వైపు నిలబడతాడు కాబట్టి ఈయన భవిష్యవాన్ని చూసి ద్రోణాచార్యుడు ఏకలవ్య యొక్క బొట్టన వేలుని అడిగినట్టు చెప్పారు. వాస్తవానికి ద్రోణాచార్యుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు నేను ప్రశ్నిస్తున్నాను, సార్ రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఏకలవ్యుడు అధర్మం వైపు నిలబడతాడని తెలిసిన మీరు కానీ ద్రోణాచార్యుడు కానీ ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామ కానీ అధర్మం వైపు యుద్ధం చేస్తారని ముందుగా ద్రోణాచార్యుడు తెలియదా? తెలిసినప్పుడు ముందుగానే ద్రోణాచార్యుడు ఆయన యొక్క బొటన వేలుని వాళ్ళ అబ్బాయి అయిన అశ్వత్థామ యొక్క బొటన వేలుని ఎందుకు నరుక్కోలేదు? అంటే గిరిజనులకు ఒక నైతి, అగ్రకులాలకు ఒక నైతి ఆ రోజునే జరిగింది. మళ్ళీ దాన్ని మీరు సమసిపోయింది కదా, అందరం కథన్నాం, బాగుంది అనుకున్నాం. ఈ రోజు కూడా మా యొక్క గిరిజన యొక్క కులాలకు ఆరాధ్య దేవుడు ఏకలవ్యుడి మీద మీ యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యలను మీరు వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్టయితే మునుముందు భవిష్యత్తులో కులాలే రాజ్యమేలే తత్వం మళ్ళీ వస్తుంది. కులాల మధ్య చిచ్చు రేపే ఇలాంటి వ్యక్తుల్ని అరికట్టాల్సిన అవసరం మన ముఖ్యమంత్రి గారికి ఎంతైనా ఉందని చెప్పి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఎస్టీ ఆంట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. జై గిరిజన్, జై గిరిజన్. సార్ 2 రోజుల పాటు మేము నిరసనలు తెలియజేస్తున్నాము. చాగంటి కోటేశ్వరరావు గారికి 2 రోజులు మేము టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజుల లోపల గిరిజనులకి మొత్తం ప్రెస్ సమక్షంలో ఆయన క్షమాపణ చెప్పని పక్షంలో మేము డిఐజీ గారిని కలుస్తాము. డీజీపీ గారిని, డిఐజీ గారిని కలిసి మేము ఆయన మీద కంప్లైంట్ రైజ్ చేయదలుచుకున్నాం. దీని మీద అన్ని గిరిజన సంఘాలు ముక్త ఖండంతో మన చాగంటి కోటేశ్వరరావు గారిని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.